చంద్రుడి కుమారుడైన బుధుడు మానవ రూపంలో భూమి మీద విహరించాడు. అప్పుడు అతనికి ఇళతో వివాహమైంది. ఎవరి ఇళ? ఈ ఇళ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనువుకి ఇక్ష్వాకుతో పాటు సుద్యుమ్న అనే కుమారుడు కూడా జన్మించాడు. నిజానికి అతనే సూర్యవంశానికి తొలి చక్రవర్తి కావాలి. కానీ అతను ఒకసారి అడవిలో విహరిస్తూ అనుకోకుండా కుమారవనం అనే ప్రాంతంలోకి వెళ్ళాడు. అది పార్వతీపరమేశ్వరుల ఏకాంత ప్రదేశం. అందుకే అక్కడికి ఎవరైనా పురుషులు ప్రవేశిస్తే వారు స్త్రీలుగా మారిపోతారని శివుడు ఒక నిబంధన పెట్టాడు. ఆ విషయం సుద్యుమ్నకు తెలీదు. అలా కుమారవనంలోకి వెళ్లిన సుద్యుమ్న స్త్రీగా మారిపోయాడు. అలాగే తన గతాన్ని కూడా మర్చిపోయాడు. స్త్రీగా మారిన సుద్యుమ్న తిరుగుతూ చంద్రుడి కుమారుడైన బుధుడు నిర్మించుకున్న ఆశ్రమానికి వచ్చింది. ఇక్కడ వచ్చింది అంటే స్త్రీగా మారిపోయిన సుద్యుమ్న అని. బుధుడు ఆమెను ప్రేమించాడు. ఆమెకు గతం గుర్తులేదని బుధుడికి అర్థమైంది. తన పేరును మాత్రం ఇళ అని చెప్పుకుంది. అలా ఇళను బుధుడు వివాహం చేసుకున్నాడు.